खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। सनत नगर पुलिस स्टेशन हुदूद के तहत एक ट्रांसजेंडर की बेरहमाना कत्ल की वारदात पेश आई थी। ये वारदात जो कि फ़तेह नगर वाल्मीकि नगर के करीब वाक़ ख़बरस्तान के पास एक सुनसान जगह पेश आई थी, जहां पर ट्रांसजेंडर की नाश दस्तियाब हुई थी। मक़तूल की शिनाख्त शीला उर्फ शेख साजिद अहमद उम्र 27 साल के तौर पर की गई। इस सेंसेशनल मर्डर केस को सनत नगर पुलिस ने हल करते हुए 4 मुलजिमान की गिरफ्तारी अमल में लाई। बताया जाता है कि कत्ल के पीछे का मकसद पैसे का लेन देन है। गिरफ्तार शुदा मुलजिमान की शिनाख्त डी सागर सिंह उम्र 24 साल, पूनापुरम प्रवीण उम्र 26 साल, किरण बिस्वाजीत उम्र 20 साल, अभिनव उम्र 19 साल के तौर पर तमाम की शिनाख्त कर ली गई। कत्ल के दिन मुलजिम प्रवीण ने ट्रांसजेंडर शीला से रकम का मुतालबा किया था। तब शीला ने प्रवीण को 3000 रुपये दिए, लेकिन इसके बावजूद प्रवीण को मज़ीद रकम की ज़रूरत थी और इसने और पैसे देने का मुतालबा किया और शीला के फ़ोन के पासवर्ड भी पूछा गया। पासवर्ड ना बताने पर मुलजिमान ने ट्रांसजेंडर शीला के साथ मारपीट की और बेरहमाना तरीक़े से इसका कत्ल करते हुए वहाँ से राह फरारी इख्तियार कर ली थी। आइए जानते इस खुसूस में तमाम तर तफसील। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। ఈ నెల 12వ తారీఖున శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు మా సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి డైల్ 100 ద్వారా ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం ఫతే నగర్ గ్రేవ్ యార్డ్లో ఒక అన్నోన్ బాడీ అక్కడ మృతి చెంది పడి ఉంది, అన్నోన్ వ్యక్తి మృతి చెంది ఉన్నారని మాకు సమాచారం వచ్చింది. దాని ప్రకారం వెంటనే మా పోలీస్ స్టాఫ్ వెళ్ళి చూడగా అక్కడ ఒక ట్రాన్స్జెండర్ బై నేమ్ షీలా, ఆవిడ ఏజ్ 27 ఇయర్స్, అక్కడ చనిపోయి గాయాలతో రక్తగాయాలతో చనిపోయి పడి ఉండడం జరిగింది. సో తర్వాత మనము 302 కింద ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసి సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక 2 వీలర్ మీద ఎర్లీ మార్నింగ్ 2 వీలర్ మీద తీసుకొచ్చి అక్కడ బాడీ పడేసిపోయినట్టుగా మాకు క్లూస్ దొరికాయి. తర్వాత మేము ఆ క్లూస్ తీసుకొని తర్వాత మేము ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక 4 నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 4 నిందితులు ఈరోజు వాళ్ళు పారిపోవడం కోసం ప్రయత్నిస్తుండగా ఆ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో మెయిన్గా సాగర్ సింగ్ అనబడే వ్యక్తి A1, తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తి A2, బిశ్వజిత్ అనే వ్యక్తి A3, అభినవ్ అనేబడే వ్యక్తి A4. దీంట్లో సాగర్ సింగ్ మెయిన్ అక్యూజ్డ్. ఇతని మీద 19 కేసులు ఉన్నాయి. దీంట్లో దొంగతనాలు ఉన్నాయి, స్నాచింగ్స్, రాబరీస్, తర్వాత అటెంప్ట్ టు మర్డర్ ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి. లేటెస్ట్గా ఇప్పుడు ఇది 302 కూడా అయింది. ఇతని మీద 2021లోనే పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చాడు. తర్వాత రౌడీ షీటు, సస్పెక్ట్ షీటు కూడా ఓపెన్ చేశాము. ఇతను తరచుగా దారిన పోయే వాళ్ళని డబ్బుల కోసం వేధించటం, తాగిన మత్తులో, గంజాయి మత్తులో ఎక్స్టార్షన్లు చేయడం చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్లో భాగంగా అతను మనకి ఒప్పుకున్నది ఏంటంటే, కన్ఫెషన్లో మనకు చెప్పింది ఏంటంటే, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి ఈ షీలా అనబడే ఈ మహిళ, ఈ ట్రాన్స్జెండరు అతనికి రోడ్డు మీద కనిపించింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి అతను ఒక డబ్బులు అడిగి ఆడుకొని ఆవిడ ఒక 3000 రూపాయలు ఇచ్చింది. అవి చాలావని ఆవిడతో గొడవ పెట్టుకొని ఫోన్పే పాస్వర్డ్ చెప్పమని ఆవిడని విచక్షణారహితంగా ఇతను ప్రవీణ్ కలిసి చాకుతోటి కట్టితోటి కొట్టడం జరిగింది. ఆవిడ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయేమని అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా కొట్టినారు. సో తర్వాత వాళ్ళ దెబ్బలకి తాళలేక ఆవిడ చనిపోయింది, ఆ ట్రాన్స్జెండర్ చనిపోయింది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ ఫతేనగర్ గ్రేవ్ యార్డ్లో పడేసినారు. తర్వాత A2 ప్రవీణ్ కూడా, ఇతను కూడా ఒక 6 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. ఇతను కూడా దొంగతనాలు, స్నాచింగ్స్